హలో అండి. ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు కొంతమంది పీరియడ్ మిస్ అవ్వగానే 1-2 డేస్కి ఇంట్లో యూరిన్ టెస్ట్ చేసుకుంటారండి. అది నెగిటివ్ వస్తుంది. కానీ అందరికీ 1-2 డేస్లోనే పాజిటివ్ రాదు కదా. సో వాళ్ళకి డౌట్ ఉంటుంది ప్రెగ్నెంట్ ఏమోనని. కానీ ప్రెగ్నెన్సీ వద్దు ఆ టైంకి. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికి అది వేసుకుని హార్మోన్ టాబ్లెట్స్ వేసుకుంటే ఇప్పుడు బ్లీడింగ్ అయిపోతుంది, నాకు పీరియడ్ వచ్చేస్తుంది, ప్రెగ్నెన్సీ రాదు అనుకుంటారండి. అది చాలా రాంగ్ కాన్సెప్ట్. నిజంగా ప్రెగ్నెంట్ అయితే ఇలాంటి హార్మోన్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఎలాంటి బ్లీడింగ్ అవ్వదండి. మీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిపోతుంది. సో దాని బదులు మీరు 1-2 వీక్స్ వెయిట్ చేయడం బెటర్. ఈలోగా మీకు పీరియడ్ వచ్చేయచ్చు, లేదంటే తర్వాత మీకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ రావచ్చు. అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే మీకు డాక్టర్ దానికి తగ్గ మెడికేషన్, అంటే అబార్ట్ అవ్వడానికి దానికి తగ్గ మెడికేషన్ మీ డాక్టర్ అడ్వైస్ చేస్తారు. అవి కంప్లీట్గా డిఫరెంట్ మెడిసిన్స్ అండి. దానివల్లనే మీకు అబార్ట్ అవ్వడం కానీ బ్లీడింగ్ అవ్వడం కానీ జరుగుతుంది. కానీ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఇలాంటి హార్మోన్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఎలాంటి బ్లీడింగ్ అవ్వదండి.